మరో 3 నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈసారి టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తనకు జన సైనికుడు రాసిన ఉత్తరాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా నుంచి ఓ జన సైనికుడు రాసిన లేఖతో పాటు ఐలాండ్ లో ఓడ కళాశాలగా పనిచేస్తున్న ఓ జన సైనికుడు తనకు రాసిన లేఖను పవన్ తన ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఆ ఉత్తరం చదివిన వెంటనే తన గొంతు దుఃఖంతో పూడుకుపోయిందని, జన సైనికుడికి కన్నీళ్లు తెప్పించావు, కరుణాముఖుడిని చేశావంటూ ఐలాండ్ నుంచి తనకు లేఖ రాసిన జన సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణంగా చూపించే నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాన్ని వెతుక్కునే నాలాంటి వాళ్లల్లో ఒకటి కోరిక, నీ మీద ఆశ. ఎన్నడో బలివీయ అడవుల్లో అంతమైపోయిందనుకున్న విప్లవాన్ని కొత్తది ఒక్కటైనా కనిపెట్టలేపోతామా? సరికొత్త గిరిజన వార్ ఫైర్ మొదలు పెట్టలేపోతామా? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చుకోలేకపోతామా? 14 ఏళ్లుగా దేశంలో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళందరము మా కోసం నిలబడ్డా నీ కోసం బలపడతాం. 2014 నిలబడతాం, 2019 బలపడతాం, 2024 బలంగా కలపడతాం అంటూ ఐలాండ్ లో ఓడ కళాశాలగా పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. కామన్ మ్యాన్ ఫోర్స్ ప్రకటించిన తరువాత తాను పవన్ ను హీరోగా చూడటం మానేశానన్న జనసైనికుడు పవన్ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడు అంటూ కొనియాడారు. ఐలాండ్ దేశంలో ఓడ కళాశాలగా పనిచేస్తున్న నా ప్రియమైన జన సైనికుడికి నీ ఉత్తరం అందింది అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన ఈ లేఖ కాసేపటికే వైరల్ గా మారింది.